లవ్ మ్యారేజ్ చేసుకోవడం నేను తప్పనట్లే. లవ్ మ్యారేజ్ చేసుకోండి. ఎలా అంటే పేరెంట్స్‌ని ఒప్పించండి. మీ లవ్‌ని మీ ఇంట్లో ఉన్న పేరెంట్స్‌కి అర్థమయ్యేలాగా చెప్పండి. ఎందుకంటే మిమ్మల్ని ఇన్ని ఇయర్స్ పెంచిన వాళ్ళకి మీ లవ్ గురించి చెప్తే వాళ్ళు అర్థం చేసుకునేకే ఇది వాళ్ళకుంది కదా! కాబట్టి మీ మీ ప్రేమను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. వాళ్ళు అర్థమయ్యి వాళ్ళు ఒప్పుకునే దాకా మీరు వెయిట్ చేయండి. ఒకసారి వద్దంటారు, 2 సార్లు అడగండి, 3 సార్లు అడగండి. అలా వాళ్ళు ఒప్పుకునేదాకా వెయిట్ చేయండి తప్ప వాళ్ళని ఎదిరించి మాత్రం మ్యారేజ్ అయితే చేసుకోవద్దు. చేసుకున్నారంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి. ఎందుకంటే నేను చెప్పిన స్టోరీలో ఆ అమ్మాయికి అలానే వచ్చినాయి. ఇంట్లో వాళ్ళని ఒప్పించకుండా వాళ్ళు వద్దన్నారనేసి ఏదో ఈ అబ్బాయిని గుడ్డిగా నమ్మేసి బయటకైతే వచ్చేసింది. ఇప్పుడు తినడానికి కూడా చాలా ప్రాబ్లమ్ అవుతుంది. తనకి ఫుడ్ కూడా పెట్టలేని సిచ్యువేషన్‌లో ఉన్నాడు ఆ అబ్బాయి. తనకి ఏం చేయాలో ఎటు వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి అనమాట ఆ అమ్మాయిది.